వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, ఎప్పుడు విడిచిపెడతాడు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని విడవక కాపాడి సజీవ లెక్కలో ఉంచి 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. ఈ సంవత్సరం కూడా దేవుడు విడవపోకుండా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ విషయాలు కొన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం దేవుడు యెహోషువతో మాట్లాడిన సందర్భం చూద్దాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి స్తోత్రం. నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఎడబాయను అని చేసిన వాగ్దానాన్ని బట్టి మనం కూడా ధైర్యంగా ఉండాలి. యెహోషువను దేవుడు వాగ్దానం చేసిన రీతిగా విడిచిపెట్టలేదు, ఎడబాయలేదు. కాబట్టి వాగ్దాన భూమికి చేరగలిగాడు. ఆ సత్యం మనకు తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా నిబ్బరంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనతో ఉండును గాక. ఆయన విడవడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం, భయపడకుడి, ఏ చూసైనా సరే దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన ఈడవడు, ఎడబాయడు. ఆయన నీతో ఉంటాడు, మనతో వస్తాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం దిగులు చెందవద్దు, భయపడవద్దు. ఎందుకంటే మనతో ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తూ ఉన్నాడు. ఆయన విడిచిపెట్టి నీ తిప్పలు నువ్వు పడు, నీ బాధలు నువ్వు పడు అనే దేవుడు మాత్రం కాదు. అందుకని మనం ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు నడిచాడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనకు తెలుసు కదా, నిర్గమాకాండంలో 13వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం పగలు చేశారు, రాత్రి చేశారు. ఎలా చేయగలిగారు అంటే దేవుడు వారు ముందు నడిపించాడు, త్రోవలో వారు నడిపించాడు దేవుడు. చదువమ్మ. పగలు మేఘస్తంభంలో ఉన్నాడు, అగ్నిస్తంభంలో కూడా ఉన్నాడు, వారికి ముందుగా నడిచాడు కదా. దేవుడు ముందు నడుస్తున్నాడు పరిస్థితులకు. కాబట్టి ఏదన్నా సమస్య వస్తే, ఏదైనా అడ్డంకు వస్తే, ఏదన్నా ఆటంకం వస్తే ముందున్న వ్యక్తికే వస్తుంది, వెనకున్న వాళ్ళకి రాదు. కాబట్టి ముందున్న ఆయన శక్తిమంతుడు, వాటిని సాల్వ్ చేయగలిగినటువంటి శక్తిమంతుడు. కాబట్టి వెనకున్న మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇశ్రాయేలు ప్రజలు భయపడలేదు. ఎర్ర సముద్రం ఉండి అడ్డం వస్తే దేవుడు పాయలు చేశాడు, వారిని అద్దరికి నడిపించాడు. మళ్ళీ వెనక సైన్యం వస్తూ ఉంటే ముందు నడిచినటువంటి దూత మళ్ళీ వెనక్గా వచ్చి వారిని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. శత్రువు ఏ హాని కలగకోకుండా దేవుడు చేశాడు. ఈ సంవత్సరం కూడా ఏ శత్రువైనా, ఏ తెగులైనా, ఏది కూడా మనకి ఏమాత్రము హాని చేయకోకుండా దేవుడు కాపాడును గాక. దేవుడు కాపాడుతాడని వాక్యంలో మనం చూస్తాం. యోర్దాన్ నది కూడా అడ్డం వచ్చింది వాళ్ళకి కదా. యోర్దాన్ నది వచ్చినప్పుడు దేవుని మందస్సము ముందు నడిచింది,
దేవుని మందస్సు ముందుండగా యోర్దాను నీరు ఏకరాశిగా మారింది. యోర్దాను ఆ సమయాల్లో నిండుగా ప్రవహించేది సమయం సైతము దారిచ్చింది. గట్లు నిండు పారే సమయం అది. అలాంటి సమయంలో కూడా 3వ అధ్యాయం యెహోషువ గ్రంథం 10వ వచనం చదవండి. సర్వలోక నాదుని మందస్సం ముందుగా యోర్దాన్ దాటాలి. యోర్దాన్ దగ్గర దాని సమస్యను పరిష్కరించటానికి దేవుని మందస్సు అక్కడ ఉన్నప్పుడు యాజకుల పాదాలు తగిలినప్పుడు నీళ్లు ఆగిపోయినాయి, ఏకరాశిగా నిలిచినాయి. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా సురక్షితముగా దాటే వరకు కూడా నీరు నిలిచిపోయినట్టుగా మనం చూస్తాం. చదువు 13 చదువు. అరికాళ్ళు యోర్దాను నదిని ముట్టగానే ఎగువ నుంచి అంటే ఎత్తు నుంచి డౌన్లోకి వచ్చే నీళ్లు సైతం ఆపబడ్డాయి, ఏకరాశిగా నిలిచినాయి. అసలు సమయం అది కోతకాలం. ఆ సమయంలో అక్కడ యోర్దాన్లో నిండుగా ప్రవహిస్తుంది యోర్దాన్ నది. అంచులు వటుకని రాశాడు అక్కడ కదా. కాబట్టి దేవుడు ఆ విధంగా యోర్దాను ఆటంకాన్ని కూడా జయించేలాగా చేశాడు. ఈ సంవత్సరంలో ఏ ఆటంకం వచ్చినా దాన్ని దేవుడు నిలిపివేయునుగా, దేవుడు నిలిపేస్తాడు. ఆ సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఎరుకో ప్రాకారాలు అడ్డు వచ్చినాయి, వాటిని కూడా దేవుడు కూల్చివేశాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఎరుకో యజమానులు ఉన్నారు, వారందరినీ హతము చేశాడు. 7 తెగల వారిని తరిమి కొట్టాడు. ఆయన వారితో యుద్ధము చేశాడు. ఆయన సైన్యమైన కందిరెగలు పంపాడు. కందిరెగలు తరిమిని ఏమి లేదు. కందిరెగలు దాటికి వారు తట్టుకోలేక పరుగులు పెట్టారు. 24వ అధ్యాయం చూద్దాం, 11వ వచనం. మీరు ఎరుకో గోడలు వచ్చినప్పుడు అక్కడ యజమానులు ఉన్నారు, వారిని 7 తెగలు, అమ్మోనీయులు, మోయోబీలు, పెర్జీలు, కనానీయులు, హిత్తీలు, వీళ్ళందరూ 7 తెగలు ప్రజలు ఉన్నారు. దేవుడు విజయం ఇచ్చాడు. అక్కడ అన్నాడు, కందిరీగలు పంపించాడు నీకు ముందుగా. ఇంకా కందిరీగలు వచ్చి కొడుతుంటే యుద్ధం చేస్తారా? ఏం చేయగలుగుతారు? వాడిని తోలుకోవడం సరిపోయింది వాళ్ళకి, యుద్ధం చేసింది దాకా ఎక్కడ. కాబట్టి ఆ విధంగా ఈజీగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కాబట్టి మనం అందరం కూడా మరి మన పక్షంగా దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మరి యుద్ధము చేయునుగాక, మన పక్షంగా నిలుచునుగాక. దేవుడు సెలవిచ్చిన మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ఇత్తడి తలుపులా పగలగొట్టేస్తా, ఇనుపు గడియలా ఎరగొట్టేస్తా. నీకు ముందుగా ఏ ఆటంకం మన ముందు నిలవదు. ఎంత బలిష్టమైనవైనా సరే, ఇత్తడివైనా ఇనుపవైనా సరే దేవుడు తీసేస్తాడు ఆటంకాలు, మార్గాన్ని సరళం చేస్తాడు. ఈ సంవత్సరంలో మార్గముల్లో ఉన్న ఆటంకములన్నిటిని కూడా దేవుడు తొలగించునుగాక. దేవుడు తొలగిస్తాడు.
ఆనాడు వాగ్దాన ప్రకారంగా చూసాం. కాబట్టి దేవుడు ఇడవకుండా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలో కూడా వాక్యము తెలియచేస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో అన్నీ రాయబడ్డవి. వాటి విషయాన్ని కూడా మనం చూద్దాం. దేవుని ఆత్మ అజరయ్య గారి మీదకి వచ్చి చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, ఆసారాజుకి యోధా ప్రజలకు చెప్పిన విషయం ఇక్కడ మనం చూద్దాం. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయం 2వ వచనం. ఆసారాజు యోధా ప్రజలారా, మీరందరూ ఎవరి మాట? ఆత్మ చెప్పే మాట. ఈ మాట ఎవరు చెప్తున్నారు? అజరయ్య మీదకి వచ్చింది దేవుని ఆత్మ. అజరయ్య గారు చెప్తా ఉన్నాడు. ఆ చదువు. మీరందరూ నా మాట వినండి. మీరు దేవుని పక్షంగా ఉంటే ఆయన కూడా మీ పక్షంగా ఉంటాడు. అప్పుడు మీరు ఏదైనా ప్రార్థన చేయండి, ఏదైనా కోరుకోండి, దేవుడు చేస్తాడు. ఒకవేళ మీరు దేవుని పక్షంగా ఉండుకోకుండా దేవుణ్ణి విసర్జించారనుకో, దేవుడు కూడా విసర్జిస్తాడు, దేవుడు కూడా ఎడబాస్తాడు, దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడు. కాబట్టి మీరు దేవుని పక్షంగా ఉంటారా, ఉండరా? ఈ సంవత్సరం మనము ఎంత దేవుని పక్షంగా ఉంటే అంత మంచిది, ఎంత దేవుని మార్గంలో నడిస్తే అంత మంచిది. దేవుని విసర్జించకుండా, దేవుని మాట విసర్జించకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ అవివేక పనులు చేయకోకుండా మనం జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు మనల్ని విడిచిపెట్టగా ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమేమి తొలగిస్తాడు? ఆయన పట్టించుకోడు. ఇంకేమేమి తీసివేస్తాడు? మనం దేవుని మార్గంలో లేకపోతే చూద్దాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతాలు తొలగని, మెట్టలు దద్దరలేని. అసలు ఈ పరిస్థితి ఏదైనా సరే నువ్వు నా పక్షంగా ఉంటే నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని కృప ఈ సంవత్సరం అంతా మన ఎడల ఉండును గాక. దేవుని కృప ఎవరికి విడిచిపోతుంది? దేవుని మాట వినకపోతే, అవివేక పనులు చేస్తే, జనుల మాట విని జనులకు దడిసి అవివేకంగా జీవించిన సౌలు జీవితంలో దేవుని కృప పోగొట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. సౌలును దేవుడు విడిచిపెట్టేశాడు. తర్వాత ప్రార్థన చేసిన దేవుడు జవాబు చెప్పలేదు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం చూడండి. సమూయేలుతో చెబుతున్నాడు, దేవుడు విసర్జించేశాడు సౌలుని. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేకుండా జీవించాడు. దేవుడు మాట వినలేదు, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించలేదు, దేవుని నిబంధన పాటించలేదు. తద్వారా సౌలు విడిచిపెట్టబడ్డాడు. సౌలుకి దేవుని కృప దూరం చేయబడింది. కాబట్టి అలా ఉండవద్దని ఈ సంవత్సరం మీ అందరికీ దేవుని పక్షంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దేవుని కృప విడిచిపెడితే అదో గతే. అందుకని దేవుని మాట వినండి, దేవునికి లోబడండి, దేవుని మార్గంలో నడవండి. అప్పుడు దేవుని కృప ఇరవదు. కొన్ని సమస్యలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి, అయినా ఏమి కాదు. తనకున్న బలహీనతను బట్టి, సాతాను ముళ్ళుగా తన శరీరంలో ఉంచబడినటువంటి విధానాన్ని బట్టి పౌలు గారు దేవుణ్ణి ముమ్మారు ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలన్నాడు. ఏ పరిస్థితులైనా సరే, ఏ బలహీనతలైనా సరే
దేవుని కృప ఉంటే అవి మనల్ని ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని కృప నుండి వైదొలగొద్దు, దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ఆ విషయాన్ని మీరు గమనించాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. 54వ అధ్యాయంలోనే యెషయా గ్రంథం ఇంకో మాట కూడా చదువుదాం. ఒకటే చదివాం కదా 10. నా కృప విడిచిపోదు, పర్వతాలు సమాధాన నిబంధన తొలగిపోదు. ఏమ్మా, దేవుని సమాధాన నిబంధన. కుటుంబాల్లో సమాధానం కరువు అవుతుంది. ఈ సంవత్సరంలో కుటుంబాల్లో గొడవలు వస్తాయి, తగాదాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. దేవుని సమాధానం లేకపోతే ఏమ్మా ఇక ఎక్కడక్కడ ఇరిగిపోవటమే అవుతుంది, టెన్షన్తో బతకటమే అవుతుంది. దేవుని సమాధానం విడిచిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? దేవునితో ఎక్కువగా గడపాలి, దేవునితో సహవాసం చేయాలి. అప్పుడు దేవుని సమాధానము విడిచిపోదు, తొలగిపోదు. యోబు గ్రంథం చదువుదామండి. 22వ అధ్యాయం 21వ వచనం. దేవునితో సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది. కాబట్టి సహవాసానికి రండి, దేవుని సన్నిధికి రండి. ఇంటికాడు కూర్చుంటే సమస్యలు పెరుగుతాయి. మీ ఇష్టం అది. ఏం బలవంతంగా చేసేది కాదు, బలవంతం లాక్కొచ్చి కూర్చోబెట్టేది కాదు. మా పై అధికారులు ఊరుకోవట్లేదు, మీరందరూ రావాలంట గ్రూపులోళ్ళంతా అని చెప్పేది కాదు. ఇది చెప్పేది కాదు. అందుకని మేలు పొందాలి అంటే రండి. అది ఆ సత్యాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. సమాధానంతో పాటు దేవుడు ఆశీర్వాదం కూడా ఇస్తాడని కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. 29వ కీర్తన 11వ వచనం. ఏమ్మా, దేవుడు తన ప్రజలకు సమాధానాన్ని కలుగచేసి ఆశీర్వదించును. సమాధానము ఆశీర్వాదము రెండు కలుగుతాయి. ఎప్పుడు? దేవునితో సహవాసం చేసినప్పుడు. అందుకని నీకు ఆశీర్వాదం కావాలన్నా, మీ కుటుంబాల్లో సమాధానం కలిగి ఉండాలన్నా దేవుని సన్నిధికి రావటం మంచిది. సహవాసములో ఉండటము చాలా అవసరం. ఆ సత్యాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కాబట్టి ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో చింతపడొద్దు. చింతించటం వల్ల ఇప్పుడు పట్టుకున్న వాళ్ళు చింతిస్తే పెరుగుతారా? పెరగరు కదా. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు చేయండి, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. దేవుడు సమస్య నుంచి గట్టెక్కిస్తాడు, ఉన్న సమస్యలు తీరుస్తాడు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది? 9వ వచనం. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం దేవుని వలన, యేసు ప్రభువారి వల్ల మన హృదయాలకి కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన హృదయము సమాధానంగా ఉండాలంటే దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థనలు చేయాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ సత్యాన్ని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేయండి. ఆ పరిస్థితులు అయితేనే మనం క్షేమంగా, సమాధానంగా మరి జీవించగలం.
ఆటంకాలు నుంచి బయటపడగలం అన్న సత్యము వాక్యంలో మనం ఈరోజు నేర్చుకుంటా ఉన్నాం. సిరియా రాజు ఇజ్రాయేలు ప్రజల మీద యుద్ధము చేయాలని ప్రయత్నం చేసి ఈరోజు పలానా ప్రదేశానికి వెళ్దాం, యుద్ధానికి వాళ్ళ మీద పడదామని అనుకున్నప్పుడు ఆడికెళ్ళేళ్ళకే ఇజ్రాయేల్ ప్రజలు ఆడు ఉండటంలా, అరే మనకన్నా ముందుగానే ఎవరో వార్త అందించారా అని రాజుగారు అనుకున్నాడు. ఆ విధంగా 3-4 సార్లు జరిగింది. ఒకసారి అంటే ఏదో తాత్కాలికంగా జరిగింది అనుకోవచ్చు, కానీ పద్దాక జరుగుతూ ఉన్నాళ్ళకే రాజుగారికి అనుమానం వచ్చింది. ఇది ఎలా జరుగుతుంది, మనలో ఎవడో ఒకడున్నాడు వార్తలు అందించేవాడు, కాబట్టి ఎవడు వాడు కనిపెట్టండి అంటే ఒక అతను చెప్పాడు, వాళ్ళల్లో ఉన్నాడు, అయ్యా మనోళ్ళు ఎవరు చెప్పటం లేదు, కానీ వాళ్ళకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పెద్ద ప్రవక్త, ఎలీషా గారు పెద్ద ప్రవక్త. ఆయన ఎక్కడ దేశం మీదకి వెళ్తాం కాదు, నీ అంతరంగంలో సరే అనుకున్నాయైనా సరే, నీ అంతఃపురంలో మనసులో అనుకున్నాయైనా సరే ఆయనకు తెలుసు. ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు ముందుగానే చెబుతున్నాడు. అయితే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన పట్టుకురావటం అని సిరియా రాజు గొప్ప సైన్యాన్ని ఇచ్చి ఆ సోమ్రోను పట్టణంలో ఉన్నటువంటి ఎలీషా గారిని పట్టుకురమ్మని పంపించాడు. గొప్ప సైన్యం వచ్చింది, ఆ కొండ చుట్టూ మోకరించింది. పోలీసులు పట్టుకుంటానికి వచ్చి చుట్టూ నిలబడ్డ తర్వాత సరెండర్ అంటారు కదా, ఇక నువ్వు తప్పించుకునే మార్గం ఏమాత్రం లేదు, చుట్టూ సైన్యం ఉంది, చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు, ఇక నువ్వు తప్పించుకోలేవు, చేతులెత్తి దిగిరా, లొంగిపో అన్నట్టుగా కేకలేస్తా ఉన్నారు. ఎలీషా గారు ఇంకా లేవలేదు, ఉదయాన్నే వచ్చేసారు వాళ్ళు. అటు పనివాడు బయటకు వచ్చి చూసేలకే చుట్టూ సైన్యం, ఇంకేముంది మన పని అయిపోయింది అనుకొని ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా ఇంకేముంది సైన్యం వచ్చేసింది, మన పని అయిపోయింది అంటే ఆయన బయటికి రాకుండా చూడకుండానే అన్నాడు, భయపడొద్దు, భయపడొద్దు, మన పక్షంగా ఉన్నవాడు ఆదికన్నా దిక్కులు. ఆ సైన్యం చూసి భయపడుతున్నా కానీ మన పక్షంగా అంతకన్నా గొప్ప సైన్యం ఉంది, వారిని మించిన సైన్యం మన పక్షంగా ఉంది. ఆయన చూడగలుగుతున్నాడు. అతనికి తెలియటం లేదు పనివాడికి, అందుకని వాడికి అర్థం అవ్వలేకపోతే అప్పుడు ఎలీషా గారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఇడి కళ్ళు తెరవమని. వాడు కళ్ళు తెరిచాడు. రాజులు 2వ గ్రంథం నుంచి చెప్తున్నాను, 6వ అధ్యాయం 14 నుంచి చదువుదాం. ఎవరిని పట్టుకుంటానికి? ఎలీషాను పట్టుకుంటానికి గుర్రాలు రథాలు వచ్చినాయి, గొప్ప సైన్యం వచ్చింది, చుట్టుముట్టిపోయింది. రాత్రికి రాత్రే వచ్చేసారు. పనివాడు పొద్దున్నే లేచి చూశాడు, రాత్రి వచ్చిన సంగతి తెలియదు కదా, పొద్దున్న చూసేలకి బ్యాచ్ మోకరించి ఉంది. మొత్తం చుట్టబడి ఉంది, కొండకే కాదు పట్టణం ఉంది, సోమ్రోను పట్టణం అంతా నిండిపోయింది సైన్యం, కవాతులు దొక్కుతున్నారు. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో అని అన్నాడు. భయపడద్దు, మన పక్షంగా ఉన్నవారు, వారు వచ్చిన సైన్యం కన్నా కూడా అధికులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు అలాంటి సమయంలో విడిచిపెట్టేవాడు కాదు, మన చుట్టూ ఉండేవాడు, మనతో ఉండేవాడు. ఎలీషా చుట్టూ కూడా గొప్ప సైన్యం ఉంది, అగ్ని గుర్రాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత, మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత పనివాడు చూస్తూ ఉన్నాడు. చదువు. ఎలీషా చుట్టూ ఏమున్నాయి? దేవుడి సంవత్సరం అంతా
మన చుట్టూ తన కాపుదల ఉంచునుగాక, తన దేవదూతలను ఉంచునుగాక. ఏ శత్రువు కూడా మనల్ని తాకకుండా దేవుడు చేయునుగాక. చదవమ్మా. అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిపోయి ఉన్నాయి. అమ్మయ్యా అనుకున్నాడు. వామ్మో అని అప్పుడు అనుకున్నాడు పనివాడు. ఏమీ చేయలేకపోయారు ఎలీషాను. అయినా భయపడి లోన పొండుకోలా, తలుపేసుకోలా. ఆయన దిగొచ్చి ఒక ప్రార్థన చేశాడు. వీరిని గుడ్డి వాళ్ళని చేయమన్నాడు అంతే. సైన్యం అందరికీ గుడ్డితనం వచ్చేసింది. మొత్తానికి పెద్ద గొప్ప సైన్యం కదా, పతోడికి కళ్ళు మూసుకుపోయినాయి. వీడికేమో కళ్ళు తెరిచాడు, పనోడికి మనోనేత్రాలు తెరిచాడు. వీళ్ళకేమో మామూలు కళ్ళు మూసేశాడు. ఈ గుడ్డోళ్ళు, అరే ఎక్కడున్నారా మనం, ఏడున్నారు నువ్వు అని ఎత్తుక్కుంటున్నారు. రండి దోవ నేను చూపిస్తానని ముందు నడిచి ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు వీళ్ళందరిని కూడా. ఆడికెళ్ళిన తర్వాత సహజంగా రాజులైనా సరే దైవజనుడిని తండ్రిగా చూసేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. అంత అధికారం ఉన్నా సరే, అప్పుడు కాలం వేరులే కదా. అప్పుడు వాళ్ళంతా అందరికీ భయపడేవాళ్ళు కదా. ఇప్పుడు ఎవరికి భయపడతలేదు, ఎవరు కూడా. అంత గౌరవంగా అన్నాడు, తండ్రి ఏమి చేయమంటావు, చంపేయమంటావు వీళ్ళందరినీ, మన సైన్యంతో ఎటుకుడు గుడ్డోలుగా ఉన్నారుగా, వేసెత్తి పోయింది అంటే కాదు నాయనా అన్నాడు. తండ్రి అన్నాడు అన్నమాట. దైవజనుని తండ్రిగా భావించేవాళ్ళు రాజులైనా సరే. అంటే అప్పుడు అన్నాడు, భోజనం పెట్టించమన్నాడు. అంత సైన్యానికి భోజనం పెట్టించాలా? పెట్టించండి కదా. నాకు ఉదయం పొద్దున ప్రేరేపిస్తూ కొటేషన్ పెట్టారు కదా. మంచికి చెడు చేయటం రాక్షసత్వం, మంచికి మంచి చేయటం మానవత్వం, చెడుకు కూడా మంచి చేయటం దైవత్వం. అదే చేశాడు ఎలీషా గారు చేశాడు. ఆయన పట్టుకెళ్తానికి వచ్చిన శత్రువులు సైతం మంచి చేశాడు. భోజనం పెట్టేశాడు. భోజనం పెట్టిన తర్వాత కళ్ళు తెరిచి మరలా వెళ్ళి మీ దాన్ని పొండంటే వారు వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి అసలు ఇశ్రాయేలు ప్రజల మీదకే రావటం అనుకున్నారు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు, ఇలా జరిగింది, ఆయన మా కళ్ళు మూసేసాడు, మాకేం తెలియలేదు, తీసుకెళ్ళి మమ్మల్ని అత్యం చేయకోకుండా మాకు భోజనం పెట్టి పంపించాడండి, ఎంత మంచి దైవజనుడు అండి ఆయన చెప్పుకున్నారు. సరే అయితే ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళొద్దురా అని వాళ్ళు అనుకున్నారు. అప్పటి నుంచి భయపడిపోయారు. కాబట్టి ఏ శత్రువు కూడా మన మీదకి అటాక్ చేయకోకుండా దేవుడి సంవత్సరం అంతా ఆపివేయును గాక. ఆయనకి ఏదైనా సాధ్యమే కదా. కాబట్టి ఆయన మనం ఎడవకోకుండా ఉండాలంటే ముందు మనం ఆయన ఎడవకూడదు. ఆయన సన్నిధికి రావటం నేర్చుకోవాలి అమ్మా. ఇంకా ఈ సంవత్సరం అమ్మాయి ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి. సమస్యలు ఎక్కువ ఉన్నాయి అనే కాదు, కానీ ఇక 4 సంవత్సరాలు ఉండాలి అబ్బాయికి, మొదటి సంతానానికి, రెండో సంతానానికి అనుకున్న ఆపరేషన్ చేసి తీశారు కదా జయదీప్ని. ఇప్పుడే మళ్ళీ జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి చల్లని కాన్పు కావాలి, ఇప్పుడు కూడా ఆపరేషన్ చేసి తీయాలి. కాబట్టి చాలా చాలా దేవుని కృప అవసరం. దేవుని కృపను పోగొట్టుకుంటే దాని గురించి చెప్పటానికి కూడా మాటలు లేవు. అవును. మొట్టమొదటిగా గర్భంలో తయారయ్యేది గుండె తయారవుతుందంట ఫస్ట్. 3 నెలలకే అసలు మొత్తం వచ్చేసింది బాడీ అంతా. అందుకనే ఏదన్నా చేయాలనుకుంటే 3 నెలల లోపే చేయాలి. 3 నెలల తర్వాత చేస్తే పెద్ద పేరానికి కూడా డేంజరే. ఇద్దరు గ్యారెంటీ లేని పరిస్థితి. ఇప్పుడు ఏది చేయటానికి అవకాశం లేని పరిస్థితి. ఇక ఈ సంవత్సరం అంతా దేవుని కృప మీద ఆధారపడితేనే క్షేమస్థితి కలుగుతుంది. ఆ సత్యాన్ని మర్చిపోక దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేయండి.
ఏమ్మా? ఆ! అవును. ఇప్పుడు 4 అమ్మా? 3 4 అనుకున్నాను నేను. ఆ! సరే. అందుకనే దేవుని కృప కావాలి. హ్మ్. అది. ఇంట్లో కూడా సమస్యలున్నాయి. సమాధానం లేని పరిస్థితులుంటాయి. కాబట్టి దేవుని సహవాసం ఎంతో అవసరం నీ పక్షంగా. సంఘమే నీ తల్లి అనుకో. ఏమ్మా? హ్మ్. మీ అమ్మగారు లేకపోయినా సంఘమే నీకు అమ్మ. పోయినసారి అందరూ సంఘస్థులు అందరూ వచ్చి నిలిచారా లేదా? హాస్పిటల్‌లో ఏమ్మా? అందరూ ప్రార్థన చేస్తారు. హ్మ్. హ్మ్. సరే. ఆ విధంగా మరి దేవుని విడిచిపెట్టొద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసాడు రాజు. దేవుడు విడిచిపెట్టేసాడా? ఆ? వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. దేవుడు వాళ్ళతో కూడా ఉన్నాడు. అగ్నిగుండంలో షడ్రక్, మేషకులతో పాటు ఆయన కూడా ఉన్నాడు. ఆ, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఉంటే హౌరాసం వచ్చిందా? హౌరాసం నేను గుడ్లు కానీ బట్టలతో పాటు వేసారు కదా, వస్త్రాలు తోనే కట్టేశారు. ఆ, ఏమీ కాలేదు. ఏమీ కాదు. దేవుడు మనకు తోడు ఉంటే ఏమి కాదు. సత్యాన్ని గమనించండి. ఆ, తప్పనిసరిగా రండి. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పి ముగిస్తాను. 43 అధ్యాయం 2వ వచనం. జలములలో దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు నీళ్లు నీ మీద పొర్లి పారవు, అగ్నిలో నడిచినా కూడా జ్వాలలు నిన్ను కాల్చజాలవు, ఏది నీకు హాని కలిగించలే. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరంలో ఏది కూడా మనకు హాని కలగకోకుండా దేవుడు తోడై ఉండునుగాక. ఇక వాగ్దానం వచ్చేసిందని ఇంటికాడ కూర్చోమాట, అది పొందుకోగలుగుతాం. లేకపోతే వాగ్దానాలు నిరర్ధకం చేసుకుంటాం. ఆ సత్యాన్ని గమనించాలి. దేవుడు తోడై ఉంటే ఏమా, మన ముందు నడుస్తూ ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరాధాలు వచ్చినా, అడ్డు కలిగినా దేవుడు వాటిని తొలగిస్తాడు, తీసివేస్తాడు. ఆ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాసి కాపాడును గాక. దేవుడి మాటలు ఆశించి దీవించును గాక. అది కట్టేయమ్మా.